హిందూ మైథాలజీ తీస్తే అది రిపీటెడ్ కాదా? ఇప్పుడు అన్ని రామాయణం తెలిసే కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు రామాయణం ఉంది, ఆదిపురుష్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రామాయణం చూడమా మనం? కంపల్సరీ చూస్తాం. ఒక రకంగా చెప్పాలంటే బోయపాటి సినిమా చూసినట్టున్నది, రామాయణం చూసినట్టుంది. ఏది బాగా కన్ఫ్యూజ్ చేసేంత అది కాకుండా ఇది క్లియర్ ఉంది. ఏంటి హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? హైలైట్స్ అంటే ఆయన మేకింగ్ స్టైల్. Especially when there are ships hovering around the oceans and there is a lot of struggle by the men, the real feel that he brings you with the screen and with the audio behind, it is just amazing. Very good movie. 3-4 times easy watch cheyochu. Very high drama, good music, everything good about the movie. ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. ఏం బాగా నచ్చిందండి? స్క్రీన్ ప్లే, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఓకే, ఏంటి సినిమా అసలు దేని గురించి? ద ఆడిసీ గురించి, అంటే ఒడిసియస్ స్టోరీ గురించి ఉంటుంది సినిమా. ఆయన ట్రోజన్ వార్ తర్వాత ఏమేమి ఫేస్ చేశాడు, ఎలా ఇంటికి వెళ్ళాడు, ఐతాకా అనే కింగ్డమ్లో ఎలా ఉంటుంది స్టోరీ అంతా అనేది. సో సర్ప్రైజ్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? సర్ప్రైజ్ ఏం లేవు, బట్ ఆ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే స్టోరీ తెలిసిన స్టోరీయే కదండి, మళ్ళీ కొత్తగా చూడడానికి తెలిసిన స్టోరీయే, కానీ చూపించడం చాలా బాగా చూపించారు. యాక్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారు. సో మనకి చాలా బాగుంటుంది చూడడానికి. ఆ వార్ సీక్వెన్సెస్ చాలానే ఉంటాయి, కానీ ఫుల్ ప్లెడ్జెడ్గా వార్ మనం ఏం చూపించరు. అలా సగం మోస్ట్లీ డ్రామా, ఆ మెన్ ఎలా ఫీల్ అయ్యారు వార్ని అదంతా అనేది మోస్ట్లీ డ్రామానే ఉంటుంది సినిమా, యాక్షన్ సీక్వెన్సెస్ కంటే. ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేనే, కానీ మీకు అర్థమయ్యేలానే ఉంటుంది. మరి ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ లాగా అంత కాంప్లికేటెడే ఉండదు. మోస్ట్లీ ఇట్స్ డ్రామా, హ్యూమన్ ఎమోషన్స్ అలా ఉంటుంది. టైం ట్రావెల్ ఏమంటారా? టైం ట్రావెల్ సూపర్ ఉందన్న. ఏం బాగా నచ్చింది మీకు? అంటే ఆ స్టోరీ ఏంటంటే మొత్తం అది ఒక గ్రీక్ మైథాలజీ కాబట్టి అక్కడ సేమ్ మనకి ఎట్లా ఉంటుందో వాళ్ళ యొక్క గాడ్స్, కెథెన్స్, స్పార్టాలు ఎట్లా ఉంటుందో అంటే ఆ మైథాలజీ మీద కంపేర్ చేసి దాంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే డ్రామా బాగుంది. డ్రామా పైగా మళ్ళీ నోలన్ యాంగిల్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి కదా, అంటే స్క్రీన్ ప్లే మొత్తం డిఫరెంట్ కంప్లీట్గా. ఒక ఫస్ట్ టైం ఐమాక్స్లో ఇది ఒక తీసే క్యాప్చరింగ్ కానీ ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్. ఏంటి అసలు దేని గురించి సినిమా? ఇది గ్రీక్ మైథాలజీనా? గ్రీక్ మైథాలజీ అన్న. లైక్ ఇప్పుడు ఏంటంటే అక్కడ స్పార్టా అండ్ అతని వీళ్ళు ఎట్లా అంటే ఈ ఆడిసీ ఏంటంటే లైక్ ఇతని స్ట్రగుల్ కానీ ఏ విధంగా అయింది అంటే గాడ్స్కి ఎట్లా వెళ్తే హానర్ కానీ డిస్రెస్పెక్ట్గా ఎట్లా ఉంటే కింగ్డమ్ ఎట్లా ఉంటుంది అని ఒక ఆస్పెక్ట్లో చూసాను. ఓకే, సో ఏంటి హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? సినిమాలో హైలైట్స్ అంటే నాకు డ్రామా బాగుంది. డ్రామా అమేజింగ్. అంటే దీంట్లో యాక్షన్స్ కాదు, ఈ స్టోరీ అనేది కంప్లీట్గా ఫీల్ అయితేనే బాగుంటుంది. బికాస్ నా నోలన్ మూవీ కాబట్టి. సో ఫైట్స్ కానీ ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ లుడ్విగ్ ఇచ్చాడు. సో బ్యాక్గ్రౌండ్ మెయిన్ అంటే కంప్లీట్గా గ్రీక్ మైథాలజీ అంటే అప్పుడున్న ఎక్విప్మెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో సేమ్ ఆ ప్యానల్ అంటే బిఫోర్ క్రైస్ట్ కదా. సో ఎవ్రీథింగ్ సూపర్. సో అర్థమవుతుందా మామూలుగా చూస్తే? అంటే కొంచెం అంటే నా ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు అర్థమవుతుంది, బట్ కొందరికి అర్థమైంది కాదు. సినిమా ఫీల్ అయితే అర్థమవుతుంది. ఇంకా నోలన్ మూవీస్కి ప్రతి ఒక్క దానికి అంటే ఇది ఒక స్టోరీ బేస్ కాబట్టి కొంచెం మ్యాక్సిమం అర్థం అవచ్చు. ఒడిస్సే మూవీ యావరేజ్ అండి. నేను యాక్చువల్లీ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలన్నీ చూశాను. మన ఆఖరికి ఇంటర్స్టెల్లార్ కూడా చూసా, అది కూడా నాకు నచ్చింది. కానీ ఒడిస్సే మూవీ యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉంది. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోవడం వల్ల దెబ్బ అయిపోయింది సినిమా. సో రీసెంట్గా చూసిన సినిమాలతో పోల్చుకుంటే ఇది కూడా ఒక యావరేజ్ మూవీ, అంత గొప్ప సినిమా ఏం కాదు. సెకండ్ హాఫ్ బాగాలేదు. సెకండ్ హాఫ్ బాగా తీసుకుంటుంటే ఎటు కొట్టేవాడే. సో నేను క్రిస్టోఫర్ నోలన్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే మెహర్ నోలన్ చూపించా లోపల. సో కొంచెం డిసప్పాయింట్ చేసింది నాకు. అంటే ఏం డిసప్పాయింట్ అయ్యారు మీరు? సెకండ్ హాఫ్ స్లో ఉంది. అంటే స్లోగా డిసప్పాయింట్. అంటే స్టోరీ పరంగా ఎంత? స్టోరీ పరంగా చూసుకుంటే వీళ్ళు ఒక సముద్రంలో ప్రయాణం చేస్తారు, రకరకాల దేవుళ్ళు తిరుగుతుంటారు వాళ్ళ ఊరు వెళ్ళడానికి. సో అదే కదా, ఫైనల్గా మనోడు రాజు ఊరు చేరుకున్నాడు లేదన్నదే సబ్జెక్టు. సో ఎక్స్పెక్ట్ చేసుకున్నంత లేదు, డిసప్పాయింట్మెంట్ చేశాడు, యావరేజ్. అంటే ఇంటర్స్టెల్లార్ రేంజ్లో ఉంటుంది అనుకున్నా కానీ ఇంత హై ఏమీ లేదు. సో డిసప్పాయింట్మెంట్. I think it was probably one of Nolan's better adaptations of written stories.
Obviously, there were some parts which I felt were not adapted properly, but for the most part, it was really good. I would give it a solid 8 out of 10. It's no Oppenheimer, but it's definitely up there in his cinema. So I tell everyone to give it a watch. It's definitely amazing. So what did you like the most? I think the acting and the directing, the cinematography was really well. I think Hoytema did a really great job on everything to capture everything. Obviously we don't have an IMAX here, but just from the cinematography alone, I can't even imagine how good it would look like in a 70mm IMAX. It was breathtaking. Every frame, even though the story adaptation was not perfect, every frame just felt like I was looking at a painting from the Louvre, or a piece of art straight from a esteemed museum. అయితే క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు సీక్వెన్స్ అసలు ఉంటుంది, ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటుంది, అది చూడాలి, పక్కా థియేటర్ కూడా చూడండి. ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి, అన్నీ వర్కౌట్ అయ్యాయి. మ్యాట్ డేమన్ గారి యాక్టింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, తెలిసిందే. టామ్ హాలండ్ కానీ కొంచెం తక్కువ చూపించారనిపించింది, కానీ బాగుంది. బ్లాక్ బస్టర్ చూడాలండి, నాకు తెలియదండి. బాగానే ఉంది, సినిమా బాగుంది, సినిమా అయితే బాగుంది. అంతా లైక్ క్రిస్టఫర్ నోలన్ లెవెల్లో ఉంది. సో ఏం నచ్చింది మీకు బాగా? ప్రాబ్లీ ద ఎండింగ్. సో మీకు గ్రీక్ మైథాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందా? అంటే చిన్నప్పటి నుంచి యూట్యూబ్లో చూసి సో తెలిసిన స్టోరీ మళ్ళీ మీకు ఇంట్రెస్టింగ్ అయ్యేమనిపించింది? ద వే హీ portrayed it, the different way he portrayed it, then what we know. పక్కా కనెక్ట్ అవుతుంది. ఎండింగ్లో ఇట్స్ రావచ్చు, కానీ కొంచెం మ్యాథ్స్లోనే చూడాలి. ఇట్స్ రియలీ నైస్. మీకు హామర్స్ పీసెస్ కాదు, బ్రాకోఫోర్టీలో చూసాము. అండ్ హామర్ స్టైల్ని చాలా మంచిగా చెప్పారు. ఇట్స్ వర్త్ టు వాచ్. యా పక్క కనెక్ట్ అవుతా ఉంటారు. ఇట్స్ మిగతా క్రిస్టఫర్ నోలన్ మూవీస్ కన్నా దిస్ ఈజ్ ఈజియర్ టు ఫాలో అనమాట. ఇది ఇంకా మీరు చూస్తా అంటే యూ విల్ గెట్ హుక్డ్. ఇప్పుడు 10th మూమెంట్ లాగా ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ నైస్. అండ్ ఫిల్మ్ సిగ్నల్ విజువల్స్ వెంట్ రియలీ క్రేజీ అనమాట. చాలా మంచిగా ఉండే. వాళ్ళు ఎథికాకి రావడం కన్నా దాని ముందర ట్రాయ్లో వార్ సీక్వెన్సెస్ ఆర్ రియలీ నైస్. మీరు వెళ్ళంగానే యుల్ ఫీల్ లైక్ ఎంత పెద్ద స్క్రీన్లో చూస్తే అంత యుల్ ఫీల్ ఇంకా దాంట్లో మూవీలో ఉన్నట్టు స్క్రీన్లో లైక్ మునిగిపోతారనమాట. ఇట్స్ రియలీ నైస్. బేస్డ్ అపాన్ డ్రామా. అంటే ఇప్పుడు క్రిస్టఫర్ నాలన్ హోమర్ ఆడిసీ బుక్ని బాగా అడాప్ట్ చేసుకున్నాడు. ఫస్ట్ థింగ్ తను ఇంకా తీసుకున్నది ఎవరిదంటే లైక్ ఇంగ్లీష్ వర్షన్ వచ్చింది 2017 బుక్ ఏదో, అది కూడా బాగా అడాప్ట్ చేసుకున్నాడు. ఆ డ్రామా కూడా బాగా టామ్ హాలండ్ కానీ యానీ హ్యాథవే కానీ మ్యాట్ డేమన్ వీళ్ళు ముగ్గురు చాలా బాగా యాక్ట్ చేశారు. నిజం చెప్పాలంటే చాలా బాగుంది డ్రామా. హైలైట్స్ అంటే అంటూ లైక్ అందరు యాక్టింగ్ అండ్ సమ్ వార్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా తీశారు. ఇట్స్ వెరీ గుడ్. సినిమా ఐమాక్స్ లో షూట్ చేశారు కదా, సో చూడడానికి ఎలా ఉంది? ఐమాక్స్ ఫార్మాట్ కరెక్ట్గా మనకి ఆఫర్ చేస్తే మాత్రం ఇట్స్ టూ గుడ్. అసలు ఐమాక్స్ ఫార్మాట్ అన్నది ఉండాలి, బట్ పీసీఎక్స్లో చూడడమే బెస్ట్. అంటే హైదరాబాద్ వరకు అయితే పీసీఎక్స్లో చూస్తూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నిజంగా. Bro, one of the craziest outing from Christopher Nolan. Yeah, actually it's an adaptation from our అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో మనకు ట్రోజన్ వార్ తర్వాత యులైసెస్ ఎలా ఇంటికి వెళ్ళాడని సప్లిమెంటరీలో ఉండేది. అంటే చిన్నప్పుడు మనం నేర్చుకునేది దాన్నే ఇప్పుడు యాక్చువల్లీ మూవీగా తీస్తారు. సో ద స్కేల్ ఆఫ్ ద బుక్ ఈజ్ వెరీ ఎనార్మస్ యాక్చువల్లీ. సో ఓన్లీ ఒక క్రిస్టోఫర్ నోలన్ లాంటి బిగ్ డైరెక్టర్ ఆపన్హైమర్ తర్వాత అతనికి ఒక బ్లాంక్ చెక్ మూవీ అనమాట ఇది. సో $250 million పెట్టి everything was perfect on point. The adaptation was craziest adaptation, and the special effects were amazing. No CGI, nothing. It's amazing special effects, and I hope Christopher Nolan should make more movies until he should never retire from cinema. Thank you Christopher Nolan. We fell in love with movies because of directors like you. Thank you. సూపర్ ఉంది, టూ గుడ్ మూవీ. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా క్రేజీ ఉంది. ఎక్కడ లైక్ లాంగ్ మూవీ అయినా కానీ స్లో అనిపించదు. యాక్టింగ్ కూడా టూ మచ్ అసలు. ఏం బాగా నచ్చింది మీకు? అఫ్ కోర్స్ స్టోరీ లైన్ ఇంకా డైరెక్షన్ చాలా
క్రేజీ అసలు. సో మీరు చెప్పండి, హీరోయిన్ నచ్చిందా బాగా? చెప్పు నచ్చిందా? గుడ్ మూవీ చాలా బాగా తీశారు. మన బ్రాడ్ పిట్ అనుకున్నా కానీ ఆస్కర్ వర్తి మన బాగా తీశారు, చాలా బాగుంది తీసారా. సినిమాటోగ్రఫీకి అన్నిటికీ కలిపి ఎన్ని చెప్పరా కార్తిక్ అన్న? సింపుల్ ఒక్క పాయింట్ లో చెప్పాలంటే, నోలన్ సినిమా బాగోదు అన్నాడు, ఈ సినిమా హేటెడ్ అన్నాడు, ఇలా మెల్లగా మడిచి పెట్టాడు కింద. ప్రాబ్లం ఏం లేదు సినిమాలో. ఆ సినిమా బ్యాక్లెస్ వచ్చిందంటే సినిమా చూడకుండా సింపుల్ ట్రైలర్ చూసో ఒక బొమ్మ చూసో ఇన్స్టాగ్రామ్ లో బాగాలేదు గీలేదు అంటారు. సినిమా చూసి మాట్లాడాలి. అనవసరం లేని హేట్ అంటే ఏం లేదు, అదిరిపోయింది అన్న. ఫ్రెష్ స్టోరీ, ఒక 1 మినిట్, ఫ్రెష్ స్టోరీ కాదంటే తెలుగులో ఎన్ని ఉన్నాయి అన్న సినిమాలు, రిపీటెడ్ స్టోరీలు ఉన్నాయి, మన వాళ్ళు చూడట్లేదా? ఇది ఏముంది అన్న, ప్రాపర్ హిందూ మైథాలజీ తీస్తే అది రిపీటెడ్ కాదా? అన్ని తెలిసే కానీ ఆ ఎక్స్పీరియన్స్ రామాయణం ఉంది, ఆదిపురుష్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రామాయణం చూడమా మనం? కంపల్సరీ చూస్తాం అంతే, ఏం లేదు. ఆస్కర్ వర్ది కంపల్సరీ. నోలన్ చించేశాడు, పక్కా హిట్. అయితే ఈ సినిమా చూడాలంటే ఆల్రెడీ మీరు తెలిసి ఉండాలి, మీరు గ్రీక్ మైథాలజీ అంటున్నారు. ఏం లేదు, ఏం అవసరం లేదు. అన్ని న్యూస్ లో అన్ని ఏం లేదు, ప్రాపర్ గా సినిమా చూపించాడు. హాయిగా వెళ్ళి చూడొచ్చు సినిమా. గ్రీక్ మిథాలజీ తెలియకపోయినా మీరు ఇప్పుడు టికెట్ కొనుక్కొని చూడొచ్చు, అర్థమవుతుందా సినిమా? కంపల్సరీ అర్థమవుద్ది. ఒకసారి కాదు కదా, 10 సార్లు చూస్తాను మీరు. అంటే టైం స్టాంప్స్ ఎంతకి ముంగడికి ఉంటాయి కదా, క్రిస్టోఫర్ నోలన్ అంటే కొంచెం ఇప్పుడు అసలు నన్ను అడిగితే అతను తీసిన అన్ని సినిమాల్లో దిస్ విల్ బి ది ఈజియెస్ట్ టు అండర్స్టాండ్. అసలు ఎక్కడ కాంప్లికేటెడ్ లేదు. సో ఎవరైతే టైం స్టాంప్స్ ఉన్నాయంటున్నారో లేవనుకుంటున్నారో, ఇట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ టు అండర్స్టాండ్. హ్యాపీగా వెళ్ళి చూసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ మచ్ టు డూ విత్ అంటే గ్రీక్ మెథాలజీగా ట్రాయ్గా ఏం తెలియాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా డీటెయిల్డ్గా ప్రతి టైం స్టాంప్ క్లియర్గా చెప్పాడు. హీరో బతుకుతాడో చస్తాడా? అది చెప్తే ఇంకా సినిమా ఇంకా సినిమా అస్సలు ఆగలేదు. మీకు 3 hours మేము కూర్చున్నాం అనుకోండి, మాకు తెలియలేదు. ఇంటర్వెల్ వచ్చినప్పుడు అంత తొందరగా ఇంటర్వెల్ వచ్చిందా అనుకున్నాం మేమైతే. సెకండ్ హాఫ్ నేను స్పాయిలర్ లేకుండా చెప్పాలి అంటే ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ అన్న. సెక్సీ, చాలా బాగుంది మూవీ. క్రిస్టోఫర్ నోలన్ ఆయన పేరు నిలబెట్టుకున్నాడు. బ్యాక్లాష్ అంతా ఏం లేదు, పర్ఫెక్ట్ మూవీ. అసలు రీసెంట్ టైమ్స్లో బెస్ట్ మూవీ. నోలన్ స్టాంప్ పడింది అక్కడ, అట్లాంటి మూవీ అది. ఇది చూస్తున్నారా? మ్యాట్ డేమన్ క్రేజీ, అసలు అంటే క్రేజీ. విఎఫ్ఎక్స్ లేదు, సీజీ లేదు, అన్ని మొత్తం రియల్ రా తీసాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది అన్న. సినిమా చాలా బాగుంది. ఐ మీన్ క్రిస్టోఫర్ నోలన్ ఆడిసీ, యూ డోంట్ నీడ్ టు సెల్ ఇట్. ఐ మీన్ చాలా హేట్రెడ్ ఇదంతా ఉంది కానీ ఇట్స్ రియలీ గుడ్ అనమాట. మీరు ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో ఇంగ్లీష్ సినిమాకి పొద్దున 8 గంటలకి మీకు అర్థం అయిపోయింది. సో అది అంటే ఏంటి మూవీ దేని గురించి? ఒకడు వార్కి వెళ్తాడు, వాడి ఇంటికి వస్తాడా రాడా, వాడు తిరుగుతూ ఉంటాడు, ఎక్కడెక్కడ ఎలాగా అంటే తప్పిపోతూ ఉంటాడు. బేసిక్లీ మోటివ్ ఏంటంటే వార్కి వెళ్తాడు, ఇంటికి వస్తాడా రాడా, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఎలా ఉంది డ్రామా అంతా? ఎలా ఉంది లైక్ క్యారెక్టర్స్ అన్ని ఎలా ఉన్నాయి? అలా క్యారెక్టర్స్ చాలా బాగా రాశారు. ఆల్సో ఇది అడాప్టేషన్ ఒక బుక్ది, సో స్క్రీన్ ప్లే ఒరిజినల్ కాదు. ఐ మీన్ అడాప్ట్ చేశారు కాబట్టి క్యారెక్టరైజేషన్ ఎవ్రీథింగ్ ఆ బుక్లోనే ఉంటుంది. కానీ నోలన్ దాన్ని కాస్త ట్వీక్ చేశారు సినిమాకి తగ్గట్టు. ఆబ్వియస్లీ అది అవసరం, లేదంటే జనాలకి యూనో ఆ బుక్ చాలా పెద్దది కాబట్టి 3 గంటల్లో తీయాలంటే మొత్తం కష్టం. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అంటున్నారు అన్న. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్ ఉంటుంది అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం మీకు అర్థమైద్దా, బికాస్ నోలన్ కాబట్టి ఆ స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ ఉంటుంది. సో మీకు అనిపిస్తుంది స్టార్టింగ్లో ఏంటంటే ఏమవుతుంది అసలు ఏంటి అనేది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఆ పీస్లన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాయి అండ్ మీకు అర్థమైంది ఓకే అంటే ఇలా జరిగిద్ది అనేది. సో ఈ ముందు చూపించారు ఎందుకా అని. సో ఈ మూవీ ఐమాక్స్ కెమెరాతో షూట్ చేశారు కదా, సో చూడడానికి మీకు ఎలా అనిపించింది? అంటే కొంచెం డిఫరెంట్ గా ఏమన్నా అనిపించిందా? డిఫరెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చింది PCX స్క్రీన్ 6కి. ఐ గెస్ ఇండియాలో ఐమాక్స్ కాకుండా వేరే స్క్రీన్ ఏమైనా ఉందంటే వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్స్, వన్ ఆఫ్ ది వైడెస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్క్రీన్స్. మీరు ఇలాంటి సినిమాలు ఏమైనా ఉంటే ప్రసాద్ స్క్రీన్ 6కి వస్తే అందరికంటే బెస్ట్ అనిపిస్తుంది. సో నాకు డిఫరెంట్గా అయితే ఏమనిపించలేదు. మేబీ ఏవైతే అంటారో 1:1.4 రేషియో ఇంకా 1:1.8 రేషియో ఏదైతే ఉందో అది కాస్త మీకు అనిపించచ్చు డిఫరెన్స్. కాకపోతే స్క్రీన్ 6 చాలా పెద్దది కాబట్టి అది మీకు ఆ డిఫరెన్స్ అనేది క్లారిటీ అవ్వదు.
సో ఫస్ట్లీ ఐ థింక్ క్రిస్టోఫర్ నోలన్ ఆఫ్టర్ మెనీ ఏజెస్ సినిమా నాకు తెలిసి తీసింది కూడా ఒక 100 daysలో అనుకుంటా. కాకపోతే అట్లా అనిపించలేదు, ఒక 10 years తీసినట్టు అనిపించింది. ఎఫర్ట్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో కనబడ్డది. అసలు యాక్టర్స్ గురించి చెప్పాలంటే ఐ ఫెల్ట్ లైక్ ఇన్ అ మూమెంట్ నిజంగానే వీరు వార్లో ఉన్నారా లేకపోతే యాక్ట్ చేస్తున్నా అనిపించింది. అండ్ ఓవరాల్ మూవీ అయితే కొంచెం తెలుగు మూవీ చూసిన వైబ్సే ఉండే, కానీ క్రేజీ ఉండే మూవీ, డెఫినెట్ వాచ్. అంటే మన డ్రామా చూసినట్టయితే కొంచెం ఏమంటారు ఒకలాంటి బాధ కానీ హీరో ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వెనకాలకి రావడానికి టైం పడుతుంది అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే బోయపాటి సినిమా చూసినట్టున్నది, రామాయణం చూసినట్టుండే. రామాయణం చూసినట్టు. యా ఓకే, సో ఏంటి అసలు ఈ వార్ సీక్వెన్సెస్ అని ఎలా ఉన్నాయి? వార్ సీక్వెన్స్ అయితే అసలు మన ఇండియన్ మూవీ అట్లాంటిది రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది, ఇంకో మినిమం 10 years పడుతుంది అట్లా అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టదు. అంటే ఇట్స్ లైక్ స్టోరీ టేల్ ఎట్లయితే ఉంటుంది మనకి స్టోరీ టేల్ని మొత్తం ఒక సినిమా తీసి ప్రాపర్గా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఓకే, ఏంటి హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? స్టోరీ టెలింగ్ చాలా లొకేషన్స్ అదిరిపోయినాయి సినిమాలో. ఓవరాల్గా ఎక్కడ చూసినా మీకు లొకేషన్స్ అదిరిపోతాయి. ఇంకా కాస్ట్, యాక్టింగ్, ఇట్స్ నాట్ లైక్ ఏ రెగ్యులర్ స్టోరీ. ఇంకా గ్రీక్ మైథాలజీ కాబట్టి ఆ ప్లాట్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. అంటే క్రిస్టోఫర్ నోలన్ టచ్ లేదు ఈ సినిమాలో అంటున్నారు చాలా మంది, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ఇది, సో టచ్ లేదు అంటున్నారు. అట్లేం లేదు, మొత్తం క్రిస్టోఫర్ నోలన్ ఉంది కాబట్టే కదా లొకేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి, స్క్రీన్ ప్లే డిఫరెంట్ ఉంటుంది. అంటే క్రిస్టోఫర్ నోలన్ అంటే ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ గుర్తొస్తాయి అందరికీ. అర్థం లేకుండా తీస్తే అట్లా కాదు కదా, ఇప్పుడు అర్థమయ్యేలాగా తీసిండు సినిమా. ఇంకోటి ఇట్స్ అన్ అడాప్టేషన్, అందరికి తెలిసింది గ్రీక్ మైథాలజీ అడాప్టేషన్ అని చెప్పి. సో అంతే, దాంట్లో ఏం కొత్తగా ఆయన ఏం రాస్తాడు, ఉన్నదాన్ని ఎట్లా తీయాలో అది చూస్తాడు కదా. ఓకే, సో వాట్ డు యు సజెస్ట్ టు ద ఆడియన్స్ హూ ఇస్ వాచింగ్ దిస్ వీడియో? క్రేజీ ఎక్స్పీరియన్స్ కోసం ఖచ్చితంగా చూడాలి మూవీ.